శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో శుక్ర రాహువులు, శుభంలో గురుడు, మిథునంలో కుజుడు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం దాదాపుగా 10 విషయాలుంటే 9 విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒక్క విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం 3 అతి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. ఈ మాసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రకంగా ఆలోచిస్తే విజయాన్ని పరంపరని అందిపుచ్చుకోగలుగుతారు, ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏది చేయకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి ఈ పూట మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట కన్యా రాశి వారి విషయంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే ఆదాయం చాలా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవిత భాగస్వామి ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో అందరి ఆదాయ మార్గాలు కూడా బాగా పెరుగుతాయి. ఆ డబ్బు అనేటువంటిది ఇబ్బడిగా వస్తూనే ఉంటుంది. అని ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మాసం లగ్నంలో ఉన్న కేతుగ్రహ ప్రభావ రీత్యా మీకు ఎంత డబ్బు వచ్చినా తెలియకుండానే మీకు అర్థం కాకుండా ఖర్చు అయిపోతుంది. ఏదో చెప్పినట్లుగా సామెత చెప్పినట్లుగా ఏనుగు మింగిన వెలగపండులాగా గుజ్జెడిపోతుందో తెలియదు, అట్లా లోపల మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. అట్లా మీకు ఎంత డబ్బు వచ్చినా కూడా డబ్బు అనేటువంటిది మీ చేతిలో నిలబడకుండా పోతుంది. తద్వారా మరల రుణాలు చేయవలసి వస్తుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవటానికి కన్యా రాశి వాళ్ళు చేయవలసినటువంటి చెప్తాను. మీకు ఇందాక చెప్తానన్న 3 విషయాల్లో ఇది మొదటిది. ఏంటంటే మీకు వచ్చిన డబ్బుని వచ్చినట్లుగా ఏదైనా సరైనటువంటి పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టండి. ఒకవేళ ఎక్కడ పెడితే ఏమొస్తుందో, ఏమి ఇబ్బందులు వస్తాయో అనుకునేటట్లయితే మీరు ఆ డబ్బుని కనీసం డిపాజిట్ చేయండి బ్యాంకుల్లో, లేదంటే కనీసం ఆ డబ్బుతో బంగారం కొనండి, లేదా జీవిత భాగస్వామికి ఇచ్చేయండి దాచిపెట్టమని. ఇట్లా ఏదో ఒకటి చేయండి. కానీ మీ చేతిలో కానీ మీ అకౌంట్లో కానీ డబ్బు ఉంటే 100 రూపాయలు డబ్బు ఉంటే 110 రూపాయలు ఖర్చు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ చేతిలో డబ్బు ఉంచుకోవద్దు. ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించడానికి బుధవారం నాడు లక్ష్మీ గణపతిని గరికతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టండి. ఇలా పెట్టేటట్లయితే మీకు అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి రెండో విషయం. ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కన్యా రాశి వాళ్ళందరూ చేయవచ్చు. చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు రమ్మన్నారావు. ఇక వృత్తిపరమైనటువంటి విషయాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల కనుక కాస్త గమనించినట్లయితే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగం అనేటువంటిది కత్తి మీద సాములా ఉంటుంది. ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. ఎంత కష్టపడి చేసినా మీకు రావాల్సిన గుర్తింపు మీ పక్కన వాడికి వస్తుంది. ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. మిమ్మల్ని మానసికంగా కొంత ఆందోళనకి, డిప్రెషన్కి గురి చేస్తుంది. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మాసం గుర్తింపు రాకపోవచ్చు, 2-3 నెలల తర్వాత గుర్తింపు రాకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ మాసం చేసేటువంటి కష్టపడేటువంటి కష్టం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదైతే ఉంటుందో అది మీకు 3 నెలల తర్వాత ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసం మాత్రం ఫలితాన్ని ఇవ్వదు. ఈ విషయం మాత్రం కాస్త మనసులో పెట్టుకుంటే బాధపడకుండా ఉంటారు. ఖచ్చితంగా రాబోయేటువంటి ఫలితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. కనుక ఈ విషయాన్ని కన్యా రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పొగడతలకి పొంగిపోవటం, విమర్శలకి కుంగిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీ బలహీనతను తెలుసుకున్నటువంటి కొంతమంది, కొన్ని రాసుల వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని కించపరచటం, మీ గురించి బయట చెడుగా చెప్పటం, సమాజంలో బంధుమిత్రుల్లో మీ గురించి చాలా వ్యతిరేక భావనలను నాటడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో కొంతమేర సఫలీకృతం కూడా అవుతారు. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇది నేను చెప్పాలనుకున్నటువంటి 3వ విషయం. మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు మీ వృత్తి ఏదైతే ఉంటుందో, మీ ఉద్యోగం ఏదైతే ఉంటుందో, మీ బాధ్యత ఏదైతే ఉంటుందో, ఎవరు ఎన్ని అనుకున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక రోజున, ముఖ్యంగా 3 నెలల తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకుని చెప్పుతో చంపలేసుకునే పరిస్థితి వస్తుంది. మీ కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. అప్పటి వరకు మీరు ఓర్పుగా ఉండవలసిందే. ఈ మాసం అయితే ఇంకా ఖచ్చితంగా ఓర్పుగా ఉండాలి. సహజంగానే మీకు అధికంగా శ్రమించే తత్వం ఉంటుంది కనుక ప్రతి పనిని చక్కగా పూర్తి చేయగలుగుతారు.
కాకపోతే మధ్య మధ్యలో నిలుపుదల చేయాలి అని కానీ లేదా వాయిదా వేయాలి అనేటువంటి ఆలోచనను కానీ పరిపూర్తిగా విరమించుకోండి. ఇక కన్యా రాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే, విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. మరింత విద్యా యోగం రావడం కోసం కానీ, చదివింది జ్ఞాపకం ఉంచుకోవడం కోసం కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మీకు గనక రాకపోతే కనీసం ప్రతిరోజు ఉదయం దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఫోన్లో పెట్టుకుని వినండి. దక్షిణామూర్తికి నమస్కారం చేసుకోండి. దానివల్ల మీ మేధస్సు అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆయన పేరే మేధో దక్షిణామూర్తి. మేధస్సుకి ఆయనే ప్రతీక కనుక మీకు అది చాలా బాగా పనిచేస్తుంది. కనుక మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇక సంతానపరమైనటువంటి విషయాల్లో చక్కటి పురోగతి ఉంటుంది. సంతానపరమైన ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. పెరిగినప్పటికీ కూడా దానికి తగ్గ అవుట్పుట్ కూడా వస్తుంది. అంటే ఎంత ఖర్చు పెడతారో సంతానపరంగా అంత మంచి రిజల్ట్స్ రావటం, ఫలితాలు రావటం అనేటువంటిది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి కలిసి అనేక రకాలైనటువంటి విందు వినోద విహార కాలక్షేపాలని చేయగలుగుతారు. అలాగే ఏ విషయమైనా సరే జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కన్యా రాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా శత్రు దుర్భేద్యమైనటువంటి కోట లాంటి మీ యొక్క కోటని నిర్మించుకోగలుగుతారు. అంటే మీ యొక్క పరిధిలోకి ఎవరూ రాకుండా, ఏ శత్రువు వచ్చి మీకేమి హాని చేయకుండా మీరు తగినటువంటి చర్యలన్నీ తీసుకుంటారు. చక్కగా శత్రువుల్ని సునాయాసంగా జయిస్తారు. వాళ్ళు మీ దాకా రాకుండానే అనేక జాగ్రత్తలు పడగలుగుతారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో కన్యారాశి వాళ్ళు, వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధాలు కుదురుతాయి. మీరు ఊహించిన దానికంటే కూడా ఈ మాసం మంచి సంబంధాలు వస్తాయి. మరి ముఖ్యంగా ఈ మాసం కన్యారాశి వాళ్ళకి దాదాపు కొంతమందికి అయితే వివాహం ఈ మాసమే జరుగుతుంది, కొంతమందికి నిశ్చితార్థం అవుతుంది, కొంతమందికి మంచి సంబంధం పెళ్లి చూపుల రూపంలో వస్తుంది. ఇదైతే ఖాయంగా జరుగుతుంది. అటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. పూర్వజన్మ పుణ్యమంతా కూడా మీరు ఈ మాసం ఉపయోగించుకోగలుగుతారు. పూర్వపుణ్య వశాన మీరు ఎవరు ఊహించనటువంటి, ఎవరు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి ఒక పనిని మీరు చేయగలుగుతారు. అలాగే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యని చాలా సునాయాసంగా ఎవరు ఊహించని రీతిలో పరిష్కరించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎన్నో ఒడిదుడుకుల్ని చాలా సునాయాసంగా నేను ఇందాక చెప్పినట్లుగా మీరు వాటిని దాటగలుగుతారు. లలిత కళల మీద, సంగీతం మీద, వీటి మీద బాగా ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. మీకు ఈ మాసం కొంత విషాద గీతాలు వినాలనేటువంటి కోరిక పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ సినీ పాటల్లో కూడా ఊపొచ్చే పాటల కంటే కొంత లోన్లీగా ఏకాంతంగా ఉండేటువంటి మెలడీ సాంగ్స్, విషాద గీతాలు వినడానికి బాగా ఇష్టపడతారు. కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత గర్భ సంబంధమైన సమస్యలు, పీసీఓడి సమస్యలు, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే పీసీఓడి సమస్యలు, ఋతు సంబంధమైనటువంటి సమస్యలు కాస్త ఇబ్బందులు పెడతాయి. కాస్త 60 సంవత్సరాలు దాటినటువంటి కన్యా రాశి వాళ్ళకి మాత్రం బీపీ పెరిగిపోతుంది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. రక్త సంబంధమైన సమస్యలు ఉంటాయి. సర్జరీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ కాదు, కన్యా రాశి వాళ్ళకి, అందున కూడా కన్యా రాశి స్త్రీలకి, అది కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అనారోగ్య సూచనలు ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి త్రయంబక మంత్రం అంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. కనీసం 1,00,000 మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. 1,00,000 జపించడం మీ వల్ల కాకపోతే బ్రాహ్మణ సహకారంతో అంటే వాళ్ళతో జపం చేయించుకోవడం కనుక చేసేటట్లయితే ఈ సమస్యల నుంచి సునాయాసంగా మీరు బయటపడగలుగుతారు. లగ్జరీ వస్తువుల్ని, విలాసవంతమైన వస్తువుల్ని కొనుగోలు చేయడానికి బాగా ఇష్టపడతారు. దీనికోసం కొన్ని సందర్భాల్లో రుణాలు చేస్తారు. స్థిర చరాస్తుల కోసం, ముఖ్యంగా ఒక ఇల్లు కొనాలి, ఒక విల్లా కొనాలి. అప్పుడు మీరు ఆటోమేటిక్గా విల్లా కొనడానికే మొగ్గు చూపించి మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే రుణం చేసి మరీ ఆ విల్లాను కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. విలాసవంతమైనటువంటి కార్లను కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. విలాసవంతమైనటువంటి వాహనాలని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. విలాసవంతమైనటువంటి జీవితానికి బాగా ఆ జీవితం గడపాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ మాసం జరుగుతాయి. కానీ ఎంత ఖర్చు పెట్టినా మీ యొక్క స్తోమతని, స్థాయిని కొంచెం దృష్టిలో పెట్టుకుంటే ఆర్థికపరమైన అంశాలలో బాగుంటుందనేటువంటిది చివరిగా కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళు, విదేశాల్లో ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళు, అలాగే ఈ పాస్పోర్ట్ వీసా, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేటువంటి కన్యా రాశి వాళ్ళకి
ప్రథమార్థం బాగుంది, ద్వితీయార్థం కంటే ప్రథమార్థమే బాగుంది. అంటే మొదటి 15-16 రోజుల లోపలే మీరు కోరుకున్నటువంటివన్నీ కూడా జరిగిపోతాయి. తర్వాత 16 రోజులు మాత్రం, అంటే ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి కన్యారాశి వాళ్ళకి వారి యొక్క తండ్రి గారి కొంత భేదాభిప్రాయాలు ఏర్పడటం కానీ, లేదా సంతానపరమైనటువంటి చిక్కులు ఏర్పడటం కానీ జరుగుతాయి. అలాగే సంతానం ఎక్కువ ఖర్చులు పెట్టడం, కుటుంబంలో మీ ఖర్చులు అదుపు లేకపోవటం అనేటువంటిది ద్వితీయార్థంలో జరుగుతుంది. కనుక ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించేటట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడా అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ శుభ ఫలితాలు ఉండేటువంటి అంశాలను మరొకసారి విని వాటికి తగ్గట్టుగా వాటి వైపు ప్రయాణం చేయండి. చేసి మరిన్ని శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.